నమస్తే ఫ్రెండ్స్. వరుణ్ తేజ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ కలయికలో వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ నిన్న నైట్ ఐమాక్స్లో ప్రీమియర్ చూడడం జరిగింది. సినిమా ఎలా ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి మన రివ్యూలో మాట్లాడదాం. డైరెక్టర్ ఎంచుకున్న కథ రియల్ స్టోరీ 2019 ఫిబ్రవరి 14న జరిగిన కథ ఆధారంగా పుల్వామాలో అప్పుడు ఆ అటాక్ సందర్భంగా 40 మంది జవాన్లు మృతి చెందడం జరిగింది. ఒక తీవ్రవాది కూడా అక్కడక్కడే మరణించడం జరిగింది. ఆ టైంలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తున్నారు అనేది కథా పాయింట్ చాలా గొప్పగా చూపించాడు డైరెక్టర్. ఎక్కడ కమర్షియల్కు తావు లేకుండా స్టోరీని రియల్గా, ఎక్కడ కమర్షియల్గా కామెడీ, ఎక్కడ ట్రాక్ లేకుండా, సాంగ్స్ లేకుండా దేశభక్తి కోసమే ఈ సినిమా తీశాము అన్నట్టు చాలా గొప్పగా తీశాడు. ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధం టైంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏంటి, వాళ్ళు పడే ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ బాధలేంటి, ఇంకా వాళ్ళు అప్పటికప్పుడు స్పాట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, యుద్ధానికి వెళ్ళిన టైంలో అక్కడ యుద్ధ విమానంలో ఉన్న అక్కడ ఎయిర్ ఫోర్స్ కానీ ఇక్కడ వాళ్ళ టీం కానీ ఎలాంటి కమ్యూనికేషన్స్ ఎలా మాట్లాడుకుంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు పడే టెన్షన్స్ ఏంటి, పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధ విమానం వాళ్ళు చేసే ప్రాణత్యాగాలు ఏంటి, దేశం కోసం ఎంతవరకైనా ప్రాణత్యాగానికైనా సిద్ధమనే వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి చాలా గొప్పగా చూపెట్టాడు డైరెక్టర్. దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి సూపర్గా నచ్చుతుంది. ఇది కమర్షియల్ సినిమానో, సాంగ్స్ కోసమో, కామెడీ కోసమో కాదు. ఒక జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా ఆ జవాన్ల ప్రాణత్యాగాలకు వీళ్ళు తిరిగి ఎలా అటాక్ చేశారు, పాకిస్తాన్ వెళ్ళి ఎలా అటాక్ చేశారు అనేది కథా పాయింట్ చాలా గొప్పగా తీశాడు వరుణ్ తేజ్. ఈ స్టోరీకి మాత్రం, ఈ కథకు మాత్రం చాలా బాగా సెట్ అయ్యిండు. తన హైట్ కానీ, తన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తన నిజంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాగా తన బాడీ లుక్ కానీ చాలా గొప్పగా చూపెట్టాడు. హీరోయిన్ కూడా చాలా బాగా ఉంది. నవదీప్ క్యారెక్టర్ ఇంకా కొద్దిగా లెంతీగా ఉంటే బాగుంటుండే. డైరెక్టర్ సూపర్గా తన అనుకున్న కథ ఎక్కడ కమర్షియల్గా తావు లేకుండా చాలా బాగా చూపెట్టాడు. లాస్ట్లో 20 నిమిషాల పాటు ఏం జరుగుతుందని క్యూరియాసిటీ, టెన్షన్ అయితే, అలాంటి క్యూరియాసిటీ అయితే డైరెక్టర్ తీసుకొచ్చాడు. పర్వాలేదు. కమర్షియల్గా పెద్దగా సక్సెస్ కాకపోయినా కానీ స్టోరీని అనుకున్నట్టు తీసి సినిమా సక్సెస్ కొట్టినని చెప్పే దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూ అయితే గ్రాఫిక్స్ పరంగా కానీ, కొన్ని విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగా తీశాడు. ఖర్చుకి ఎక్కడ వెనుకాడకుండా దాదాపు 40 కోట్లు పెట్టారంట. సూపర్గా ఉంది. వరుణ్ తేజ్ క్యారెక్టర్ బాగుంది. ప్రతి ఒక్కటి ఇండియాను ప్రేమించే ప్రతి ఒక్కటి ఆకట్టుకునే అంశాలు దీంట్లో చాలా గొప్పగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏంటంటే 2019 ఫిబ్రవరి 14న పాకిస్తాన్ వాళ్ళు దాదాపు 40 మంది జవాన్లను మనం చంపినప్పుడు వాళ్ళ మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా అటాక్ చేశారు యుద్ధ విమానాల ద్వారా, యుద్ధ విమానాలు వీళ్ళు వచ్చినప్పుడు అక్కడ జరిగే సంఘటన ఏంటి ఆ కాశ్మీర్లో అనేది డైరెక్టర్ తెలియని వాళ్ళకు కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇంత గొప్పగా కష్టపడతారా, మన కోసం, మన సేఫ్గా ఉండ కోసం ఇంత ప్రాణత్యాగానికైనా సిద్ధపడతారా అనేది డైరెక్టర్ ఇక్కడున్న నార్మల్ జనాన్ని కూడా తెలిసేటట్టు క్లియర్ కట్గా చూపెట్టాడు. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా, ఇలాంటి దేశభక్తి సినిమా ప్రతి ఒక్కరు. ఎందుకంటే జవాన్లు ఉంటేనే మనం అందరం సేఫ్గా ఉంటాం కాబట్టి చాలా బాగా తీశాడు. చూడదగిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అవుతావు అంటే గొప్పగా సక్సెస్ అవ్వవు. జస్ట్ క్లాస్ పీపుల్, దేశాన్ని ప్రేమించే వాళ్ళే చూస్తారు. డబ్బు కోసం తీసినట్టు అనిపించలేదు. గొప్ప ప్రయత్నం చేశారు అంతే సినిమా.